గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడ్డా. ఇది పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దని చెప్పి ఇచ్చిన మాటకి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిత్యం కూడా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికే పాటుపడుతున్నారు. దానిలో భాగంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో భాగమవుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడ సామర్లకోట టు పిఠాపురం రోడ్డు ఏదైతే ఉందో అది మొన్న ఏడీబీ రోడ్డు గుండా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడు ఈ రోడ్డు దుస్థితి చూసి వెంటనే చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ రోడ్డుకి సంబంధించి మన పిఠాపురం సామర్లకోట రోడ్డు ఇది. ఇక్కడ ఈ వర్క్ అయితే ప్రారంభించడం జరిగింది. మనం ఇక్కడ గమనించవచ్చు పనులు ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి పిఠాపురం జనసేన నాయకులు వెన్న జగదీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి స్పందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రధానంగా పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్డు అండి. ఇది ఈ రోడ్డు గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డుని వైడనింగ్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి 14 కోట్లు సుమారు నిధులు వెచ్చించారని చెప్పేసి అనేవారు. సామర్లకోట సమీపంలోని ఒక బ్రిడ్జి కూలిపోతే ఇటు సామర్లకోట వెళ్ళే ప్రధాన జంక్షన్గా రైల్వే జంక్షన్ ఉన్నటువంటి సామర్లకోట వెళ్ళే ప్రయాణికులు, అలాగే విద్యార్థులు, రైతులు అందరూ కూడా నిత్యం వేలాది మంది ఇటు ఈ రహదారి కూడా ప్రయాణించేవారు. అయితే ఈ రోడ్ల నిర్వహణ చేపట్టకపోవడం, నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఆ నిధులను పక్కదారి పట్టించడంతో గత 5 సంవత్సరాల్లో కరోనా అనంతరం, ప్రత్యేకించి కరోనా అనంతర సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ప్రజలు, నేను కూడా ఈ సమీపంలోని జల్లూరు గ్రామానికి చెందినవాడిని, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడి చుట్టూ తిరిగి గోరింట, మల్లాం, గోరింట ఇటువంటి ప్రాంతాల నుంచి చుట్టూ తిరిగి వెళ్ళడంలో వాళ్ళకి విపరీతమైన వ్యయ ప్రయాసాలు కలిగేవి. వీటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనుల్లో వేగం పెరిగిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు. ఇంతకు ముందులాగా డబ్బులు ఇచ్చి తీసుకుంటే కాదు, మౌలిక సదుపాయాలు కూడా చాలా నిర్లక్ష్యానికి గురయ్యాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాలని మెరుగుపరచాలని ప్రయత్నిస్తుందని ప్రజలు కూడా చాలా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఉప్పాడ నుంచి సామర్లకోట రోడ్డుకి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం పోయి ఇప్పుడు మహర్దశ పడుతుందని ప్రజలు చాలా సంతోషపడుతున్నారు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇలా రావాలంటేనే భయపడేవారు చాలా మంది. అయితే అసలు ఈ రోడ్డు వారిగా ఆర్టీసీ బస్ అయితే సామర్లకోట నుంచి అలా పిఠాపురం వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే తిరుగుతున్నాయి వెహికల్స్ సార్? ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో గమనిస్తే ఈ రోడ్లో మీరు బస్సులు కనీసం తిరిగేవి కాదు సార్. ఇటు నుంచి ఈ పిఠాపురం మీదుగా వెళ్ళే ఈ రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు. ఎందుకంటే తుని, శంఖవరం తదితర ప్రాంతాలు, దూర ప్రాంతాల నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే ఇది ప్రధానమైన రహదారి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి సామర్లకోట ప్రధానమైన రైల్వే జంక్షన్. ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఇదే రోడ్డును ఉపయోగించుకునేవారు. మీరు అనుకున్నట్టు బస్సులు ఏమీ తిరిగేవి కాదండి. ఇదే రోడ్లో మా పొలాలు ఉన్నాయి. రైతులు కూడా ధాన్యం ఆరబెట్టుకునేవారు ఈ రోడ్డు మీద. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు వెంటనే విడుదల చేయడంతో ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. ఈ రోడ్డు నాళ్ళకి మోక్షం కలిగిందని. ఇదే రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు, గతుకుల రోడ్డు మీద చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది. చాలామంది గాయాలు పాలవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటాను, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పడం జరిగింది. అది ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు సార్? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొదట్లో సినిమా యాక్టర్, ఆయన రాజకీయాలు చేస్తున్నాడు, పూర్తిగా చేయలేడు అని భావించిన ప్రజలే ఈరోజు వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంటున్నారు. అటు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాల్ని పవన్ కళ్యాణ్ గారు తన పనుల్లో వేగాన్ని చూపించడం ద్వారా పవన్ కళ్యాణ్ లా చేస్తే పవన్ కళ్యాణ్ గారిలా చేయాలి అని చెప్పేసి అందరూ కూడా ఆశించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పిఠాపురం, ప్రత్యేకించి పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ కూడా చాలా వరకు అమలుకు నోచుకుంటుందని చెప్తున్నాము. దీంట్లో భాగంగానే పాడా అనే ఏర్పాటు చేశారు.
పాడా అనేది స్వతంత్రంగా ఒక అభివృద్ధి సంస్థలాగా అభివృద్ధి చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పిఠాపురం కూడా ప్రత్యేకత తుని శంకవరం తదితర ప్రాంతాల నుంచి పూర్వం నుంచి కూడా ఇది వ్యాపార కేంద్రంగా ఉంది. ఎంతోమంది ప్రజలు వ్యాపార పనుల నిమిత్తం జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ కాకుండా పిఠాపురం మీద ఆధారపడేవారు. ఇప్పుడు అటువంటి పిఠాపురాన్ని చుట్టుపక్కల ప్రాంతాలతో కలుపుకుని దేవాలయ సర్క్యూట్గా డెవలప్ చేయడమే కాదు, ఈ ప్రాంతాలని చుట్టుపక్కల ఉన్న గ్రామాలని సమగ్ర అభివృద్ధి చేయడానికి పాడా ఏర్పాటు చేయడం, ప్రజల్లో అదే కాకుండా ప్రజల్లో చాలా సానుకూల దృక్పథం వచ్చింది. అదే కాకుండా 100 పడకల ఆసుపత్రి తీసుకురావడం, దానికంటూ సుమారు 100 మందిని ప్రత్యేకమైన సిబ్బందిని కూడా కేటాయించి ఆ మేరకు రిక్రూట్మెంట్లు కూడా జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ఇదన్నీ చూస్తూ ఉంటే పనుల్లో వేగం అనేది ఎంత అవసరమో, గత విధ్వంసాన్ని దాటుకుని రావడానికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎంతో వేగం చూపించి దాన్ని అధిగమించాలని ప్రయత్నిస్తుందో ప్రజలు కూడా నిశ్చితంగా గమనించి కూటమి ప్రభుత్వాన్నే కాదు, ప్రత్యేకించి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. పిఠాపురం వెళ్ళే రోడ్డు ఇది సాంబలకోట టు పిఠాపురం వెళ్ళడానికి గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ప్రయాణికులు చాలా అవస్థలు పడేవారు. ఎందుకంటే ఈ రోడ్డు ఎక్కడ పడితే అక్కడ గుంతల కింద ఉండి ఏది రోడ్డు ఏది గొయ్యో కూడా తెలియని పరిస్థితుల్లో చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి దెబ్బలు తగిలేవి. అదేవిధంగా కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి రోడ్డుకి పవన్ కళ్యాణ్ గారు ఇటు సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్ళే దారిలో అంటే ఏడిపి రోడ్డు కూడా ప్రయాణించి మొన్న ఈ రోడ్డు దుస్థితి చూసినప్పుడు వెంటనే ఆ రోడ్డుకి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ కాంట్రాక్టర్ చెల్లించి వెంటనే పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీరు గమనిస్తే రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇది వరకు అయితే సామర్లకోట టు పిఠాపురం రావడానికి బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు అయితే మొత్తం తిరగడమే ఆగిపోయాయి. ఎందుకంటే అటు సామర్లకోట మీదుగా వెళ్ళేవి తప్ప ఇటు పిఠాపురం టు సామర్లకోట బస్సులు కూడా ఆగిపోయేవి. చాలా మంది ఇబ్బందులు గురయ్యేవారు. ఎందుకంటే ఆటో మార్గం లేదా బైక్ మీద రావడం తప్ప బస్ ఫెసిలిటీ అనేది లేకుండా పోయింది. అలాంటిది మళ్ళీ పూర్వ వైభవం ఈ సామర్లకోట పిఠాపురం రోడ్డుకి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు. వర్క్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. సార్ నమస్తే. ఏంటి ఈ రోడ్డు అంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నా పేరు వెంకటరమణ అండి. నేను సామర్లకోట మున్సిపాలిటీలోనే వర్క్ చేస్తూ ఉంటాను. నేను డైలీ కత్తిపూడి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడిని. ఈ రోడ్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ చాలా గతుకులు, చాలా వచ్చేపోయే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. వర్షాకాలం వచ్చేసరికి మరింత ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వేస్తున్న రోడ్డుని చూస్తే వేసుకొచ్చారు. ఆ రోడ్డుని చూస్తే చాలా ఆనందంగా ఉంది. వాహనదారులు కూడా సౌకర్యంగా ఉందని చెప్పడం జరిగింది. మరి ఏంటి రోడ్డు ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రోడ్డు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను మేము. చాలా ఇప్పుడు ఏవెంట్కి వెళ్ళినా కూడా ప్యాచ్లు మామూలుగా పడిపోయి బండ్లు యాక్సిడెంట్ కూడా జరిగి ఇప్పుడు ఇలా వేయడం వల్ల కూడా మాకు చాలా బాగుంటది. ఇది పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని చేస్తున్నారండి, నిజమేనది? నిజమండి. ఇది ఇదివరకు అయితే చాలా ఇబ్బందులు పడిపోయేవాళ్ళం. ఇప్పుడు పర్వాలేదు సార్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. ఎందుకంటే ప్రజలకి అందరికి రోడ్లే ముఖ్యం కదా సార్. ఎక్కడికైనా చిన్న వాహనాలు పెద్ద వాహనాలు కానీ కొంచెం బేగా ప్రయాణం జరుగుతుందండి. వెళ్ళనాకండి అన్ని ఇంట్లో గంట 2 గంటలు ఎట్టిందండి. ఇప్పుడు ఒక 6 గంటలో పిఠాపురం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మళ్ళా వెళ్తున్నామండి. ఏంటి మరి రోడ్డు ఇది వరకు ప్రయాణం చేశారు మీరు? చేస్తామండి. 1 సంవత్సరం చేస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీనికి మోక్షం కలిగిందండి. మరి చాలా హ్యాపీగా ఉందండి. ఇది వరకు మరి చాలా యాక్సిడెంట్లు జరిగాయి ఈ రోడ్లో. చాలా జరిగాయండి. ఎంతో మంది చనిపోయారండి. చాలా మంది చనిపోయారు. ఎలా ఉంది మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం అది రోడ్లు అవి బాగానే వేస్తుంది. చాలా బాగా వేస్తున్నారు. పల్లెటూరులో కూడా వేస్తున్నారండి. ఏంటి ఈ రోడ్డు అంటే ఎప్పుడైనా ప్రయాణం చేశారా? మరి ఎలా ఉంది అప్పటికి రోడ్డు? మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది పరిపాలన? అయితే మంచిగానే అనిపిస్తుందండి. ఏం తమ్ముడు ఎలా ఉంది పరిపాలన? మరి రోడ్డు అది ఇదివరకు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? బాగుండేది కాదు, ఇప్పుడైతే రోడ్డు ఎలాగో మాకు ఒక చోటి మంచిగా చేస్తే పర్లేదు సార్. మరి మంచిగానే చేస్తున్నారా? మంచిగానే చేస్తున్నారండి. మేము కావాలని చేసుకున్నాం. మాకు అన్ని కాను. ఆటో రోజు సామర్లకోట పిఠాపురం తిరుగుతుంటారా? మరి ఏంటి రోడ్డు వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది?
మరి ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు బాగోలేదండి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుందండి. ఇది వరకు ప్రయాణం చేయాలంటే భయం వేసింది, చాలా భయం వేసిందండి. అంటే ఇప్పుడు మొత్తం తెలియదు, ఏం చేస్తాం తెలియక పిల్లలకి వెళ్ళినా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్గా వెళ్ళడానికి సౌకర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వల్ల బాగుంది.